వెల్కమ్ బ్యాక్. సూపర్ స్టార్లు మెగా స్టార్లు కొలువుదీరేది ఇక్కడే. అలాగని ఇక్కడ అందరూ వాళ్లే ఉండరు. అత్యధిక బడుగు జీవుల అడ్డా కూడా ఇదే. అందుకే తీర్చాల్సిన సమస్యలు బోలెడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో ప్రముఖులుండే ఈ డివిజన్ గెలుపు ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమే. చివరి నిమిషంలో కారెక్కి గెలిచిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గ్రాఫ్ ఎలా ఉంది? పబ్లిక్ నుంచి కార్పొరేటర్ కి పడుతున్న మార్కులెన్ని చూద్దాం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, ఫిలింనగర్ దైవ సన్నిధానం ఒకవైపు, మెట్రో సిటీ పబ్ కల్చర్ మరోవైపు కనిపిస్తాయి ఇక్కడ. వార్డుల డీలిమిటేషన్లో ఎలాంటి మార్పులు లేకుండా ఎన్నికలు జరిగాయి ఇక్కడ. 1,30,000 పైచిలుకు జనాభా ఉన్న ఈ డివిజన్ ఓటర్ల సంఖ్య 43,796. వీరిలో 23,350 మంది పురుష ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 20,439 మందిగా ఉన్నారు. కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్, అపోలో ఆస్పత్రి, ఎంసీహెచ్ఆర్డీ, న్యాయ విహార్ లాంటి ప్రాంతాలు ఉన్న ఈ డివిజన్లో ఉన్నోళ్లతో పాటు ఎందరో పేదలు నివసిస్తున్నారు. డివిజన్లో సమస్యలనగానే మొదట గుర్తొచ్చేది ఫిలింనగర్ బస్తీ. హైదరాబాద్లోనే అతిపెద్ద మురికివాడల సముదాయం ఈ బస్తీ. మొత్తం 18 బస్తీలు, కాలనీలు, వాడలు ఉంటాయిక్కడ. దీంతో పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన పరిస్థితి. ఏళ్ల తరబడి మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడి వారు. లీడర్లు మారుతున్నారే కానీ సమస్యలు ఎంత మాత్రం తగ్గటం లేదు. కొన్ని చోట్లయితే నీటి కటకట కొద్దీ పానీపట్టు యుద్ధాలే జరుగుతున్నట్టు తెలుస్తోంది. 2 రోజులకోసారి 3 రోజులకోసారి వస్తాయి. నిన్న చేస్తే నీళ్ళు రాలే, డ్రైనేజ్కి కలెక్షన్ ఇచ్చేస్తారు. మీ నీళ్ళు వస్తలేవు. ఆయన సూర్యనారాయణ కార్పొరేటర్ ఇంతవరకు అయితే రాలేదు, గెలిచిన వరకు అంతవరకు. ఏమైంది రోడ్డు సమస్యలు ఉంటాయి, వాటర్ సమస్యలు, అందరు కింద పడిపోవడం. పిల్లలు వర్షాలు వచ్చినాయంటే పెద్ద పెద్ద గుండ్లు కూడా వస్తాయి, అక్కడ నుంచి నీళ్లు పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. పిల్లలు నిలబడ్డం, పెద్దోళ్ళు నిలబడ్డం, జారి కింద పడ్డం. కిందికి ఎక్కడికి పోతారో కూడా తెలియదు. నందగిరి హిల్స్ పరిధిలోని గురుబ్రహ్మనగర్లో పక్కా గృహాలకు గ్రహణం వేడనే లేదు. తీసిన పునాదుల మధ్యే బస్తీవాసులు గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. వీటితో పాటు రోడ్ నెంబర్ 46లోని అంబేద్కర్ నగర్లో 272 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళిక ఉన్నా ఆచరణలో మాత్రం సాధ్యపడటం లేదు. అధికారుల కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. దుర్గా భవానీ నగర్లో వాటర్ ట్యాంకర్ నిర్మాణమైతే ఇంకా ప్రారంభమే కాలేదు. 30 లక్షలతో గౌతమ్ నగర్లో, 8 లక్షలతో స్వామి వివేకానంద నగర్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తి కావటం గుడ్డిలో మెల్లగా తెలుస్తోంది. జవహర్ నగర్లో వేసవి వస్తే నీటి ఎద్దడి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కమ్యూనిటీ హాల్ డిమాండ్ అలాగే ఉన్నట్టు చెబుతున్నారు ఇక్కడి వారు. 2004-2003లో కట్టించారు. అప్పుడు స్కీమ్ ప్రకారం ఏంటంటే చిన్న ఉన్నాయి. అయినా ఇప్పుడు మాకు అదే బంగారం అనుకుని అడ్జస్ట్ అయిపోయినాం. కానీ ఇప్పుడు మేము పిల్లల తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది. దీన్ని డబల్ బెడ్రూమ్ కింద కట్టమనేసి మన చంద్రకళ మేడం ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇంతకుముందు పోయి మేము ఆమెతో కలవడం జరిగింది. కార్పొరేటర్ గారు కూడా తీసుకుపోయి కలిసాం. అయితే ఈ మధ్యలో కూడా కార్పొరేటర్ కూడా కలిసినాం. కలిస్తే ఏమనంటే సరే దాని గురించి నేను అప్లికేషన్ పెట్టిస్తాను, నేను మాట్లాడతానని చెప్పారు. ఇంతవరకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు రాలేదు. ఇక జూబ్లీహిల్స్ డివిజన్ లో ఏ రోడ్డుపై వెళ్లాలన్నా ట్రాఫిక్ పద్మవ్యూహమే. అపోలో ఆస్పత్రి ట్రాఫిక్ సంక్షోభానికి మరో 10 ఏళ్లైనా పరిష్కారం దొరకదేమో అన్నట్టుగా మారింది. దీంతో ఇక్కడ ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. అంతేకాదు ఫిలింనగర్ సిగ్నల్ నుంచి బసవతారకం ఆసుపత్రి వైపు, జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు వెళ్లాలంటే సహనానికి పరీక్ష తప్పదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి టీడీపీ ఆఫీస్ వరకు వెళ్లాలంటే ట్రాఫిక్ టెన్షన్ ఫేస్ చేయాల్సిందే. ఫిలింనగర్ సొసైటీ కార్యాలయం ముందున్న 2 వైన్ షాపుల వల్ల సాయంత్రమైతే చాలు ఆగమాగంగా తయారైంది. సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకటం లేదు. ఆఖరున ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసినా ప్రయోజనం శూన్యం. ప్రతి బస్తీలో ప్రతి ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. అదే నేను ఎప్పుడన్నా కారు వేసుకెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఒక కారు వెళ్తే రెండో కారు అటు నుంచి రావడం ఇబ్బంది అవుతుంది. రోడ్లు డ్యామేజ్ అయితే కారు వెళ్ళదు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలంటే ముందు బస్తీలు డెవలప్ కావాలి. బస్తీలు డెవలప్ కావాలంటే మళ్ళీ రోడ్లు పడాలి. ఈ మధ్యన రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి. దానికి కారణం ఓన్లీ డ్రైనేజ్ లైన్లు వేయటం మూలంగా, కంటిన్యూగా వర్షాలు కురవటం మూలంగా అయినాయి. అవి కూడా నేను వితిన్ 1 yearలో ఫిలింనగర్ స్లమ్లో డ్యామేజ్ అయిన రోడ్ కనపడకుండా చేయాలనేది నా ఉద్దేశం. చేస్తాను కూడా. ఎందుకంటే చేసే వయసు ఉంది, నాకు ఓపిక ఉంది అంతే.
ఫిలిం నగర్ 18 బస్తీల్లో అక్రమ నిర్మాణాలు ఎవరి అనుమతితో కడుతున్నారో అర్థం కాదు. బస్తీల్లో 50 గజాల స్థలంలోనూ 4-5 అంతస్తులు కట్టేస్తున్నారు. పునాదులు పటిష్టంగా లేకపోవడంతో ఎప్పుడే బిల్డింగ్ కూలుతుందో తెలీదు. ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు సాగుతుంటే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టు? జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు రారన్న. ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ రోడ్ మట్టి కూడా మా బస్తీ వాళ్ళు వేయించారు. ఇంతకుముందు కూడా చాలా మంది కింద పడిపోయారు. లేడీస్ బైక్ మీద వచ్చి చాలా మంది కింద పడిపోయారు. ఎటువంటి కార్పొరేటర్ కానీ ఎవరు కానీ మా బస్తీకి రాడు. ఈ స్కూల్ గురించి 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాము. స్కూల్ బాగాలేదు, కింద పడిపోతుందని. ఈ ఇయర్ వేరే స్కూల్కి షిఫ్ట్ చేశారు. అంతేగాని ఈ స్కూల్ కూడా శాంక్షన్ అవ్వలేదు మా బస్తీ తరపు నుంచి. దోమలు అంతా గలీజ్గా ఉంటుంది బస్తీ చాలా. ఇదే డివిజన్ నుంచి 2002లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు కాజా సూర్యనారాయణ. 2009లో లేడీ జనరల్ గా రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ గెలుపు సాధించింది. 2016 ఎన్నికల్లో జనరల్ గా మారింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న కాజా సూర్యనారాయణ చివరి నిమిషంలో నాటకీయంగా టీఆర్ఎస్ లో చేరారు. మొత్తం మీద కారు జోరు కారణంగా సుమారు 4000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాజీ మంత్రి విజయరామారావు అండదండల కారణంగా కాజా సూర్యనారాయణకు కారు పార్టీ సీటిచ్చిందని కార్యకర్తల కథనం. పార్టీలు వేరైనా రెండోసారి కార్పొరేటర్ గా ఎన్నికైన తనకు డివిజన్లో అడుగడుగు తెలుసని అంటారు కార్పొరేటర్. ఫిలిం నగర్ బస్తీలతో పాటు తన డివిజన్ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చెందాయంటే కేవలం తన కృషేనంటారు. ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశానని చెబుతారు. ఎమ్మెల్యే నిధులు రాకున్నా సరే మేయర్, జోనల్ కమిషనర్ కోటాలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేశామని అంటారు. గౌతమ్ నగర్లో ఒక అన్ఫినిష్డ్ కమ్యూనిటీ హాల్ ఉంటే దానికి 35 lakhs శాంక్షన్ చేయించి అది బ్రహ్మాండంగా ఫినిష్ చేయించి అప్ స్టేర్, డౌన్ స్టేర్ 2 ఫ్లోర్లు కూడాను చాలా డీసెంట్గా తయారు చేయించి అది కేటీఆర్ గారితోనూ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితోనూ ఓపెన్ చేయించాను. ఇవాళ అది ఆ స్లమ్ముల్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాం. అట్లాగే స్వామి వివేకానంద నగర్లో కూడా ఒక అన్ఫినిష్డ్ కమ్యూనిటీ హాల్ ఉంటే దానికి 7.5 లక్షలు శాంక్షన్ చేయించి అది కంప్లీట్ చేయించి ఎమ్మెల్యే మాకు చింతల రామచంద్రారెడ్డి గారు వారిని తీసుకెళ్లి వారితో అది ఓపెన్ చేయించాను. అది కూడా ఇప్పుడు జైల్ సింగ్ కాలనీ వాళ్ళకి, మన స్వామి వివేకానంద వాళ్ళకి అందరూ కూడా బాగా ఉపయోగపడతాం. కార్పొరేటర్ టీఆర్ఎస్, ఎమ్మెల్యే బీజేపీ కావడంతో అటు నుంచి నిధులు రావటం లేదు. ఎమ్మెల్యే నిధులు ఖర్చు చేస్తున్నామని బీజేపీ వాళ్లు చెబుతున్నా ఆచరణలోకి రావటం లేదు. ఇటు కార్పొరేటర్, అటు ఎమ్మెల్యే నిధులు రాకపోవడంతో డివిజన్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. జనం 2 పార్టీలకు ఓట్లేసి అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ఈ పిల్లలే ఇంట్లో పడిపోతున్నారు. బీమారి అవుతుంది, జ్వరాలు అంతా, రోగాలు అంతా ఎట్లానో ఉంటుంది బస్తీ అంతా. ఈ గల్లి అయితే ఇంకా ఇది వాటర్, తాగే వాటర్ కూడా డ్రైనేజ్ కలుస్తున్నాయి పైపుల కిందికుండి. కార్పొరేటర్ వచ్చినా కూడా ఏం పట్టించుకుంటారు. మరి ఎలాగ చేయాలి? ఇలా ఎవరైనా ఇలా ఉండగలుగుతారా? ఇంత రోడ్తో ఉంటే మన సీఎం కూడా చెప్పండి జర. ఎందుకంటే ఇలా ఉంటే పబ్లిక్లో ఎలాగ నడుస్తాం, మనం నడవలేకపోతున్నాం. అంటే మా సమస్యలు ఇవి ఉన్నాయి. మా ఉన్న కార్పొరేటర్ కూడా ఏం పట్టించుకుంటలేడు. ఏం చేయాలి? రోడ్డు శాంక్షన్ అయినట్టు కానీ ఇంతవరకు కాలేక వాసన, దోమలు, ఈడంగా మనుషులు నడువు వస్తలేదు, పిల్లలు పడుతున్నారు. మొన్న ఆయన ఒక ఆయన బండి వేసుకొని పడ్డాడు. మరి ఇంటి ముందర పడితే మా ఇల్లు మీ ఇంటి ముందర పడ్డారు అంటారు. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసినాము. ఆయన ఎవరు లేరు ఇక్కడ. మా దగ్గర ఉన్న సమస్యలు ఎంతవరకు అయితే ఏం తీరలేదు. కార్పొరేటర్ వచ్చి కూడా ఎవరిని చూడలేదు. ఎలక్షన్ టైం అప్పుడు ఒకటి తిరిగిండు, తర్వాత ఇంతవరకు రాలేదు. ఏ మంచి చెడ్డ ఏది చూడలేదు బస్తీకి. ఇక్కడ ఎక్కువ అంటే డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. మొత్తం రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. ఎవరు పట్టించుకుంటూ లేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. చాలా ఇబ్బందిగా అంటే బండ్లు కొట్టుకుపోతాయి, మనుషులు పడిపోతారు. చాలా దెబ్బలు కూడా తాకినాయి. రాళ్ళు, ఇంత రాళ్ళు వాటర్తో వచ్చి దెబ్బలు తాకి మొక్కలు పగిలి అలా కింద పడ్డోళ్ళు కూడా ఉన్నారు. జనం సమస్యలు నేరుగా చెబితేనే తనకు తెలుస్తాయని, వీధి వీధి తిరిగి తెలుసుకోవటం వల్ల పెద్దగా ఉపయోగం లేదని అంటారు సూర్యనారాయణ. సమస్య ఉన్న చోటకు వెళ్లి పరిష్కారం చూపుతానని చెప్పుకొస్తారు. అంతేకాదు చేసిన పని చెప్పుకోవాల్సిన అవసరం లేదని అంటారు. మరోవైపు ఫిలిం నగర్ బస్తీల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల నుంచి పన్ను వసూళ్లు చేయమని చెబుతున్నా అధికారులు వెనకాడతారని ఫైర్ అవుతున్నారు. 50 గజాల్లో, 40 గజాల్లో, 70 గజాల్లో 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ప్లాన్ కూడా లేదు, వాళ్ళకి మున్సిపల్ శాంక్షన్ కూడా లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కట్టేసుకుంటున్నారు. మున్సిపాలిటీ సూపర్వైజన్ లేదు. కనీసం మీరు ట్యాక్స్ కూడా వేయటం లేదు. మనం ఆ బస్తీలకి నీళ్లు ఇస్తున్నాం ఫ్రీగా, రోడ్లు వేస్తున్నాం ఫ్రీగా, కరెంట్ లైట్లు పెడుతున్నాం ఫ్రీగా,
ఫ్రీగా మనం పర్మిషన్ లేకుండా కట్టేసుకోమంటున్నాం. ఏదో ఒకటి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ తీసుకోవాలి. కానీ వాళ్ళు కూడా చాలామంది బస్తీల వాళ్ళు ఇప్పుడు బాగా డెవలప్ అయిన బస్తీల వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతామని ముందుకు వస్తున్నారు. కానీ మున్సిపాలిటీ కట్టించుకోవట్లా. కారణం ఏంటో తెలియదు. జూబ్లీహిల్స్ డివిజన్లో కాంగ్రెస్ టీడీపీ లేకపోవడంతో ఇప్పుడిప్పుడే బలపడుతోంది టీఆర్ఎస్. కార్పొరేటర్కి కార్యకర్తలను కలుపుకుపోయే స్వభావం లేదన్న కంప్లైంట్ ఉంది. పార్టీకి ఇదో ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే రోజుల్లో ఇక్కడ కారు పార్టీకి కష్టకాలంగా తెలుస్తోంది. సర్దార్ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 20 ఏళ్ల నాటి వాంబే గృహాల మరమ్మతులు చేయకుంటే ప్రమాదకరంగా తెలుస్తోంది. భారీ వర్షాలు వస్తే ఇవి కూలటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి వారు. నేడు కార్పొరేటర్ చేసే అభివృద్ధే రేపటి కారు పార్టీకి మేలు చేస్తుంది. లేకుంటే పాత కాపులకు పట్టం కట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.